హాయ్ హలో వెల్కమ్. అందరూ బాగున్నారా? ఈరోజు మా నైట్ స్టేయింగ్ ఇక్కడే. నైట్ జర్నీలో భాగంగా నిద్ర వస్తుంది, అందువల్ల ఈరోజు ఇక్కడే స్టే చేస్తున్నాను. ఇదే మన కారు టెంపుల్. ఇక్కడే ఈరోజు మన స్టే. ఈ టెంపుల్ దగ్గరే కారులోనే పడుకుంటున్నాను. ఈరోజు మన ఫుడ్ 2 పుల్కాలు. మన ఫుడ్ 2 పుల్కాలు అన్నమాట. దాంట్లోకి సొరకాయ పప్పు. దీని కాస్ట్ వచ్చి 20 రూపీస్. జస్ట్ ఓన్లీ 20 రూపీస్. 2 పుల్కాస్ అండ్ కర్రీ 20 రూపీస్ ఓన్లీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, ఓకే. ఒక పుల్కా అయిపోయింది. జస్ట్ ఓకే, అంతే. 20 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో. టూ పుల్కాస్ కర్రీస్ 20 రూపీస్. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఓకే, అయిపోయింది. తీసి డస్ట్బిన్ వేద్దాం. సరస్వతీదేవి మాత. స్వామి దర్శించుకోండి, స్వామివారిని. ఏ ఊరు? ఈ ఊరేనా? ఈ ఊరేనా? మరి గుళ్ళో కూర్చొని బీడీ కలుపుతున్నావు? అలవాటేనా? ఏం గుడిది? వెంకయ్య స్వామి కాశీనాయన? వెంకయ్య స్వామి. ఓకే. ఎక్కడ ఉంటావు నువ్వు? ఏడే ఉంటావా? భోజనం మరి తెచ్చుకుంటా. ఎక్కడ? వాటర్లో. డబ్బులు? తేనె అమ్ముతాను. తేనె తేనె అమ్ముతావా? ఉందా తేనె? ఉండదు, 1 కేజీ ఉంది. ఏది చూపి. తేనె ఎక్కడ తెస్తా నువ్వు? నేను అడవికి వెళ్తా. అడవికి వెళ్తావా? అడవి తేనెనా అది? ఒరిజినల్లా? ఎంత కేజీ? కేజీ 400.
అదేనా? ఒరిజినల్లేనా? ఒరిజినల్ అయినా కల్తీ గిల్తీ దాన్ని కరెక్ట్గా తెస్తే నమ్ముకుంటా. గుళ్ళో కొనుక్కుంటావా? ఇక్కడ పూజారి ఎప్పుడు వస్తాడు? పూజారికి జరగలేడు. మరి ఎవరు ఇక్కడ? పూజ లేకుండా మరి అన్నదాన కార్యక్రమం ఏమి ఉండదు ఇక్కడ? ఉంటుంది. స్నానం చేయడానికి నీళ్ళు అవి ఉంటాయా? రావట్లేదు కదా నీళ్ళు. కట్టేస్తాడు ఆయన. మరి ఎవరు ఇక్కడ ఉండేది? ఎవరు మెయింటెనెన్స్? ఎవరు ఆయన ఉంటాడా? ఆయన ఉంటాడు, ఒకసారి ఉండడు. మూత సరిగ్గా పెట్టలా, కారిపోయి జుడు బ్యాగ్ నిండా చీమలే. నల్ల ఉంది, ఇది మొత్తం చీమలు పట్టినాయి. నల్ల ఉంది, మొత్తం పోయింది, సగం పైన పోయింది. కడిగేదా? ఇప్పుడు ఎందుకులే, ఉంటావు. ఈ రైతు రేటే పడుకుంటావా? ఇంకెవరైనా వస్తారా? ఇంకెవరు రారు. ఏ ఊరు? ఈ ఊరు రావూరు. రావూరు ఏ జిల్లా కింద వస్తుంది? నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా రావూరు. ఏం గుడి? గుడి వెంకయ్య స్వామి గుడి. పూజారి ఉండడు. మరి పొద్దున్నే పూజ అదేం చేయరా వచ్చి ఎవరు? మీదే ఊరు? గూడూరు. గూడూరు. నెల్లూరు. నెల్లూరు జిల్లా గూడూరు. మరి ఫ్యామిలీ అదేం లేదా నీకు? ఉన్నారు. ఎక్కడ? నేను తేనె తీస్తా వచ్చి. భార్య ఉందా? నీ పేరేం పేరు? రమణయ్య. రమణయ్య. మీ భార్య పేరు? కోటమ్మ. కోటమ్మ. పిల్లలు ఎంతమంది? 4 పిల్లకాయలు. 4 పిల్లకాయలు. అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది? అమ్మాయిలే. మొత్తం అమ్మాయిలే. అందరికి పెళ్ళిళ్ళు అయినాయా? బాధ్యతలన్నీ పోయినాయి. మరి ఇంటికాడ మరి పెద్దమ్మని వదిలిపెట్టిన ఒక్కడు ఏం చేస్తున్నాడా? తేనె తీసుకుంటే అమ్ముకుంటాను 4 రోజులు. అక్కడే అమ్ముకోవచ్చు కదా. తేనె ఎవరికైనా ఎక్కడైనా అవసరమే కదా. అదేది ఇంటి పట్టు నుండి అమ్ముకోవచ్చు కదా. అప్పులు అడుగుతారు, వస్తే కొంటారు. ఎంత సంపాదిస్తావు మరి నెలకి? టైం అది. అదే ఒక్కో నెల ఎంత సుమారుగా? టైం అది. టైం దొరకొద్దా? నడుచుకొద్దా? రొట్లా సుమారుగా ఎంత సంపాదిస్తావమ్మా? ఇప్పుడు ఒక్కో నెల ఒక్కో రకంగా ఉండదు. మనం చెప్పలేము. ఈ నెల 5,000 రావచ్చు, ఇంకో నెల 10,000 రావచ్చు, చెప్పలేం కదా. సుమారుగా ఎంత వస్తుంది? సుమారుగా వస్తుంది నాకు 5,000 సంపాదిస్తా. 5,000 సంపాదిస్తావు. తిన్నావా మరి? అన్నం ఏమన్నా తిన్నావా? ఏం తిన్నా? వాటర్లో కట్టుకున్నా. భోజనం చేసేసావు అయితే. మరి బిస్కెట్ ప్యాకెట్ ఉందా నా దగ్గర? ఒకటి ఇచ్చాను, తింటావా? బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఉంది, ఇస్తా, తింటావా? కార్లో ఉంది, తీసుకొచ్చి ఇస్తా ఉండు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండరా? రూముల్లో ఎవరు ఉండరా ఇక్కడ? మరి గడి తీసుందిగా, ఇది లోపల గడేస్తుందిగా. ఉన్నారు ఎవరు లోపల? మాటలేని పడుతున్నారు. అమ్మా, అమ్మా ఒకసారి బయటకు రమ్మా. అమ్మా రూమ్ టౌన్లోకి వెళ్ళాల్సిందేనా? ఇక్కడ గుడి దగ్గర వస్తే ఓకే. అంటే మనకి దేవస్థానం కదా, ఏమన్నా అవకాశం ఉంటుంది ఏమోనని బయట ఉండాల్సిందే, ఇక్కడ కొనుక్కోవాల్సిందే. రూమ్లు ఏమి లేవు. మీరు ఇక్కడ దేవస్థానం దగ్గర ఉంటారమ్మా? ఒంగోలు అమ్మా. ఎక్కడికి వచ్చారు? మేము కడప వెళ్తున్నాం.
కారు ఎక్కడ పెట్టుకోమంటావమ్మా? లోపల తెచ్చుకోమంటావు? ఇక్కడికి బయట పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకుంటాలేమ్మా. బయటకి మీకేం కాదు. మాకు మేము కూడా ఇక్కడ కాదు, మేము బయట పెట్టుకుంటాము. ఇక్కడ పెట్టుకుంటారు. ఏమైంది? గేట్ తీసి ఇక్కడ పెట్టుకొని కారులో కొనుక్కుంటా. అక్కడైనా కొనుక్కోవచ్చు. అంటే కొత్త ప్లేస్ కదా, ఎవరు మనకి తెలియదు కదా, సరే సరే అందుకోసం అమ్మా. అంటే పెట్టేసుకొని పొద్దున్నే వెళ్ళిపోతా నేను. సరే, పొద్దున్న వెళ్ళిపోయినా కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు వస్తారు, చెప్తారు. మీరు అన్ని ఫోన్ నెంబరు అన్ని ఇబ్బంది. కారు అసలు ఇబ్బంది ఏముంది మీకు? ఒకటమ్మా, ఇంకోటి స్నానం చేయడానికి ఏమన్నా వస్తుందా? అక్కడే స్నానం, వాటర్ వస్తాయా? వాటర్ వస్తాయి. ఓకే అమ్మా, ఇప్పుడే పని లేదులే, మార్నింగ్ స్నానం చేసి చూసుకుని. ఓకే అమ్మా, మంచిది, మంచిదమ్మా, మంచిదమ్మా, ఉంటుంది. మనకి ఈరోజు వసతి దొరికింది. కారు లోపల పెట్టుకొని నీట్గా పడుకొని మార్నింగ్ స్నానం చేసి బయలుదేరి నా పనికి నేను వెళ్తాను. ఓకేనా మరి? బాయ్, ఉంటాను. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉన్నది ఉన్నట్టు ఎడిటింగులు లేవు, యాడింగులు లేవు, మధ్యలో మ్యూజిక్లు లేవు, ఆ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్లు యూజ్ చేయటం లేదు. ఎలా అయితే ఉందో అలాగే చూపిస్తా మీకు. 100% జెన్యూన్గా చూపిస్తా. తమ్లైన్స్ ఉండవు. తమ్లైన్ ఒకటి పెట్టి లోపల మ్యాటర్ ఇంకోటి పెట్టి నాకు చేత కాదు, నా వల్ల కాదు. ఉన్నది ఉన్నట్టు చూసారుగా. ఇప్పుడు స్టేక్వి ఎలా అడిగాను, డైరెక్ట్గా అంతే. ఏదైనా ఓపెన్ 100% జెన్యూన్గా చూపిస్తాను. నచ్చితే చూడండి, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చూపించండి. నైట్ టైం మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎలా మాట్లాడాలి, ఎలా స్టే తీసుకోవాలనే దాని గురించి మనం ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నాను మీకు. ఏదైనా కూడా ఎటువంటి దాపరికం, ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఎడిటింగ్లు, ఎటువంటి మ్యూజిక్ యాడింగ్లు, నథింగ్. 100% జెన్యూన్, ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా నేను ఏదైతే చేస్తానో, ఏదైతే మాట్లాడతానో అదే చూపిస్తాను మీకు. కటింగులు, ఎడిటింగులు, తమ్లైన్స్ ఒకటి పెట్టి లోపల మ్యాటర్ ఒకటి పెట్టడం నాకు చేత కాదు. 100% జెన్యూన్గా మీరు బయటికి ఎలా వెళ్తే ఎలా ఉంటారు, నేను కూడా అదే విధంగా చూపిస్తాను. నా కళతో ఈ ప్రపంచాన్ని మీకు చూపిస్తాను. ఓకే, ఉంటా మరి. బాయ్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఉంటా మరి, బాయ్. మన కారు ఇక్కడ పార్క్ చేసేసాం గుళ్ళో. ఇప్పుడు అమ్మ స్వాముల వారికి బిస్కెట్స్ అను కొన్ని ఖర్జూరాలు ఇద్దాం. స్వామి, ఒకసారి ఇట్రమ్మా. చెప్పి స్నానం చేశాను, అప్పుడే ఫ్రెష్గా బయలుదేరాను. వస్తాను స్వామి, వెళ్ళొస్తాను. అయిపోయింది, స్నానం చేసేసాను. వస్తానమ్మా, మంచిది. నేను చేస్తాను, రేపు చేస్తాను. ఈరోజు మా మౌన వ్రతం కదా, రేపు చేస్తానమ్మా. వస్తానమ్మా, మంచిదే. వస్తాను పాపా.
ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి అమ్మవారికి చెప్పి బయలుదేరుతున్నాను. ఓకే, ఉంటా మరి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.